నేనండి మీ వదినమ్మను. అసలు సిసలైన నాటుకోడి పులుసును మీ వదినమ్మ స్టైల్‌లో ఎలా తయారు చేయాలో చేసి చూయించబోతున్నాను. ఇది వెజిటబుల్ పులావ్‌లోకైనా, ఇంకా బగారన్నంలోకైనా, రాగి ముద్దలోకైతే స్వర్గాన్నే తలపిస్తుందంటే నమ్మండి. నాన్ వెజ్ ప్రియులకు నాటుకోడి పేరు వినగానే అన్ని పండుగలు ఒకేసారి కలిసొచ్చినంత సంబరంగా ఉంటుంది కదూ! అలాంటి నాటుకోడిని చక్కటి చిక్కటి గ్రేవీతో, ఎక్స్ట్రార్డినరీ టేస్ట్‌తో, ఇంకా మంచి అరోమాతో, మంచి కలర్‌తో ఎలా తయారు చేయాలో చేసి చూయించబోతున్నాను. మీరే ట్రై చేశాక వదినమ్మ నీ నాటుకోడి పులుసు అదుర్సనే అనక మానరు. అలాంటి రెసిపీ కోసం కేజీల కోడిని తీసుకుంటున్నానండి. దాన్ని శుభ్రంగా క్లీన్ చేస్తే కేజీ 600 గ్రాముల వరకు మాంసం వచ్చింది. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నెను ఉంచి 4, 5 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేస్తే అది కాస్త వేడయ్యాక 2 ఆనియన్స్ యొక్క ముక్కలని, 2 టమాటో యొక్క ముక్కలని, 1 టేబుల్ స్పూన్ సాల్ట్‌ని కూడా వేసి బాగా కలియబెట్టి మూత పెట్టి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గనివ్వండి. ఆలోపు చికెన్ మసాలా కోసం పొయ్యి మీద ఒక చిన్న కళాయిని ఉంచి, ఒక ఇంచున్నర వరకు దాల్చిన చెక్క, 7, 8 లవంగాలు, 4, 5 యాలుకలను కూడా వేసి పొయ్యిని సిమ్‌లో ఉంచి లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. అవి కాస్త ఫ్రై అయ్యాక మాత్రమే 2-3 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసి లైట్‌గా ఫ్రై అవ్వనివ్వండి. ఈ మొత్తం కలర్ పూర్తిగా చేంజ్ అవుతున్నాయి అన్న స్టేజ్‌లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి కలియబెట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ఈ మొత్తం మిశ్రమం చల్లారాక ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా పౌడర్‌ని చేసుకొని దానిలోకి ఒక హాఫ్ ఎండు కొబ్బరి చిప్ప యొక్క ముక్కల్ని కూడా వేసి గ్రైండ్ చేసి, ఒక వెల్లుల్లి మొత్తాన్ని రెమ్మలు తీసి పొట్టు తీసి వేసుకొని దానిలో కాస్త వాటర్‌ని పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఆలోపు ఈ టమాటో ఆనియన్స్ మగ్గితే ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. అదే కడాయిలో అదే గిన్నెలో ఇంకాస్త ఆయిల్‌ని యాడ్ చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను, 4, 5 పచ్చిమిర్చి చీలికలను, 2 ఆనియన్స్ యొక్క సన్న సన్న ముక్కలను వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇవి గోల్డెన్ కలర్‌కి వచ్చాక మాత్రమే మిగతా ఇంగ్రీడియెంట్స్‌ని యాడ్ చేసుకోవాలి. సిమ్‌లో పెట్టి ఫ్రై అవ్వనివ్వండి. ఆలోపు ఈ టమాటో ఆనియన్స్ చల్లారితే కాస్త వాటర్‌ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇదే మన గ్రేవీకి మంచి చిక్కదనాన్ని ఇస్తుందండి. కాబట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకొని ఫ్రై అయ్యాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును, ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసి బాగా సిమ్‌లో ఉంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. పచ్చి వాసన పోయి నూనె తేలాలి పైకి. అప్పుడు మాత్రమే ఈ చికెన్ మొత్తాన్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్‌ని వేసి బాగా కలియబెట్టి గ్యాస్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మూతబెట్టి 10-15 నిమిషాల వరకు మగ్గనివ్వండి. అప్పుడు ఆ చికెన్‌లో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యి మొత్తం ఉడికి మళ్ళీ ఆయిల్ పైకి తేలుతుంది. అంతసేపు ఈ మొత్తం చికెన్‌ని నూనెలో ఫ్రై అవ్వనివ్వాలి. అలా నూనెలో ఫ్రై అయితేనే మనకి చికెన్ యొక్క టేస్ట్ చాలా బావుంటుందండి. కాబట్టి మూత పెట్టి 10-15 నిమిషాలు మగ్గనిచ్చి ఎప్పుడైతే ఆయిల్ తేలుతుందో పైకి అప్పుడు 4 టేబుల్ స్పూన్ల కారాన్ని, 2 లీటర్ల వాటర్‌ని, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ మొత్తాన్ని వేసి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మరో 10-15 నిమిషాలు ఉడకనివ్వండి. అప్పుడు 2 లీటర్ల వాటర్ కాస్త మనకి 1 లీటర్ వాటర్ అవుతాయి. ఇప్పుడు కొంచెం స్టవ్‌ని హై ఫ్లేమ్‌లోనే ఉంచి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం మొత్తాన్ని యాడ్ చేసి కాస్త కొత్తిమీరను కూడా వేసి ఈ మొత్తాన్ని బాగా కలియబెట్టి మూత పెట్టి ఇంకొక 15 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి. మొత్తంగా ఈ కర్రీ అవ్వడానికి 40 నిమిషాలు పట్టింది నాకు. ఫస్ట్ 10 నిమిషాలు చికెన్ ఆయిల్‌లో ఫ్రై చేశాను. తర్వాత ముందు వాటర్‌లో పావుగంట పాటు ఉడికాయి. మళ్ళీ మనం మసాలా పేస్ట్ వేశాక ఇంకొక పావుగంట పాటు. అంటే మొత్తంగా 40 నిమిషాలైతే సూపర్ అంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనకి ఈ చికెన్ పులుసు రెడీ అయిపోతుందండి. ఈ మొత్తాన్ని ఇంక మూత పెట్టి చూడండి ఇలా మీడియం కన్సిస్టెన్సీలో వస్తే ఉడికితే ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. చూసారా 15 నిమిషాల తర్వాత ఎంత చిక్కగా ఉందో. ఇప్పుడు దీనిలోకి ఇంకాస్త కొత్తిమీరని వేసుకొని ఇక్కడ ఖచ్చితంగా ఉప్పుని సరిచూసుకోండి. నాకైతే 4 టేబుల్ స్పూన్ల కారం, 3 టేబుల్ స్పూన్ల ఉప్పు పట్టిందండి. అది నాకు పర్ఫెక్ట్‌గా ఈ కేజీ 600 గ్రాముల చికెన్‌కి సరిపోయింది. మీరు సరిచూసుకొని ఉప్పు తగ్గితే యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే అంతే అండి. ఎంతో చిక్కటి చక్కని గ్రేవీతో సూపర్ కలర్‌ఫుల్‌తో ఇంకా మంచి టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అన్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి.